దేవర చెప్పడానికి మాటలు. దేవర మూవీ ఉందంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే ఊర మాస్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీన్ చూశారు, అసలు ఆ ఫైట్ సీన్ అయితే మామూలుగా పెట్టలేదు. సముద్రం అంతా ఎర్రపెక్కిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా హైప్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం హైలైట్గా ఉంది. ఉన్నది కొద్దిసేపు అయినా కానీ జాన్వీ కపూర్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అనిరుద్ధ్ అయితే బీజం ఇచ్చి పడేశాడు. ఆ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ దేవర మూవీ చూస్తే అనిరుద్ధ్ ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడో దేవర మూవీకి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. 30 minutes ఉందనగా ఎన్టీఆర్ సముద్రంలో షార్క్ సముద్రం నుంచి పైకి రావడం కానీ, ఎలివేషన్ కానీ, ఆ లాస్ట్ మూమెంట్ ట్విస్ట్ కానీ అసలు మీకు మెంటల్ ఎక్కిపోతుంది. అందులో ఆయుధ పూజ సాంగ్ మాత్రం హైలైట్గా నిలుస్తుంది అనమాట. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్కి మాత్రం తిరిగే లేదబ్బా, ఇది రాసి పెట్టుకోండి.